దేశం మొత్తం తమ వైపు చూసేలా వైసీపీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపిందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడలో మహాదోపిడీ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వైసీపీ కల్పించిందని చెప్పారు. దీన్ని జీర్ణించుకోలేకనే వైసీపీ అధికారంలోకి రాకుండా అన్ని శక్తులు ఏకమై కుట్రలు చేస్తున్నట్లు తెలిపారు. మరి బీజేపీ, కాంగ్రెస్ బహుశా దేశమంతా కొట్టుకుంటున్నాయో కానీ ఇక్కడ మాత్రం రెండు పార్టీలు కలిసి ఎట్టయినా సరే చంద్రబాబు తీసుకురావాలని వాళ్ళు కూడా ఎందుకు ఇన్ని పార్టీలు అన్ని రకాల శక్తులు ఏకమవుతున్నాయి అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చట్లా. ఈరోజు ఏది అందరినీ పేదలందరినీ ఎత్తున పెట్టుకుంటున్నాడు. అలాగే అన్ని కులాలకు అట్టడుగు వర్గాలను పైకి తీసుకుని వాళ్ళను సాధికారత దిశగా అడుగులు వేయిస్తారు. సమాన అవకాశాలు కాదు, మించి క్రియేట్ చేస్తుంది. అది మెప్పించి కాదు, అన్ని వర్గాల వారిని మెప్పించి ఇది అవసరం అనేది మంచి ఆదర్శప్రాయమైన దిశగా ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారో, జాతి నిర్మాతలు కోరుకున్నారో, స్వాతంత్ర పోరాట యోధులు కోరుకున్నారు, ఆ సమాజం దిశగా ఈయన అడుగులేస్తుంది. ఇది రాజకీయం అంటే దోపిడీ అనుకోని డిఫరెంట్ లెవెల్స్లో సరే దానికి పరాకాష్ఠగా రూపంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అయితే మిగిలిన వాళ్ళందరూ సంప్రదాయ రాజకీయాలు అంటే ఏంటివి? ఎమ్మెల్యేలుగా ఏదో రకంగా నిలబడాలి, అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ళు ఎట్లా చక్కదిద్దుకోవాలి, ఏం చేయాలని చూడాలి, కొన్ని ప్రామిస్లు చేయాలి, అందులో కొన్ని 1-2 మాత్రమే నింపాలి, మిగిలినవి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వాయిదా వేసుకోవాలి. ప్రజలకు ఎప్పుడు ఒక క్యారెట్, ఒక స్టిక్, క్యారెట్ ముందు చూపుతున్నారు ఎన్నికలు వచ్చేసరికి.